అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ప్రభు అయిన క్రీస్తుతో మన ఆత్మ ఐక్యపరచబడుట అనున్నది విశ్వాసము ద్వారా పూర్తిగా అనుభవించగలము. ఎన్నో సంవత్సరముల క్రిందట ఆయన మరణించెను. అయినను ఇప్పటికీ దాని ద్వారా మనకు ప్రయోజనం కలుగుచున్నది. ఆయన మరణము యొక్క శక్తి ద్వారా మన పాత స్వభావమునకు మనము మరణించవచ్చును. మన స్వశక్తితో మన పాత స్వభావం మనలో మరణించదు. మన బలహీనతలు అనగా త్వరగా కోపపడే స్వభావము, అసూయ, గర్వము మరియు ద్వేషము మొదలగు వాటి కొరకు మనము విశ్వాసముతో ప్రభు అయిన యేసు, ఈ బలహీనతలన్నీ నాలో ఉన్నవి, దయచేసి వీటన్నిటినీ అనగా అనుమానములను, భయములను నాలో నుండి తీసివేయుము. ప్రభువా, నీ శిలువ మరణం యొక్క శక్తి ద్వారా నా బలహీనతల కొరకు, నా తలంపుల కొరకు, నా ఆశల కొరకు మరియు నా స్వంత ప్రణాళికల కొరకు నేను మరణించవలనని కోరుచున్నాను. అలాగుననే నా కోరికలు, నా బలహీనతలను నీ భూస్థాపన శక్తి ద్వారా పాతి పెట్టబడవలనని కోరుచున్నాను. ఆ విశ్వాసం ద్వారానే నీ పునరుద్ధాన శక్తిని నేను పొందగోరుచున్నాను అని చెప్పవలను. ఆ విధముగా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధాన శక్తిని మనము అన్వయించుకొనవలను. ఆయన మరణము నిత్యమైన మరియు నిలిచియుండు విలువ కలిగి ఉన్నది. ఆయన నిత్యము ఉండువాడు గనుక ఆయన మాటలు నిత్యమైనవి. ఆయన మరణము ఆయనకు ముందు జీవించిన వారికి, ఆయనకు తర్వాత జీవించుచున్న వారికి కూడా ప్రయోజనము కలిగించింది. మన తలంపుల కొరకై మనం మరణించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ శక్తిని అనుదినము పొందుచున్నాం. వాటిని మరచుటకు భూస్థాపన శక్తి పొందుచున్నాం. మన పాపములపై, శోధనలపై విజయవంతమైన నూతన జీవం పొందుటకు పునరుద్ధాన శక్తిని పొందుచున్నాం. ఇందువలనే మనం బాప్తిస్మమును పొందవలను. దేవునితో మూడంతల ఆత్మీయ ఐక్యతను అనుభవించుటకు నేర్చుకొనవలను. బాప్తిస్మము ఒక వేడుక కాదు, ఒక సాక్ష్యము. ఎవరైతే బాప్తిస్మమునకు లోబడరో వారు ఓడిపోవు జీవితము జీవించుదురు. వారు విజయం కొరకు తమ స్వశక్తి మీద లేదా ఉపవాసము, దీర్ఘ ప్రార్థనలపై ఆధారపడుదురు, కానీ ఓడిపోదురు. క్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడు మనం విజయం పొందుదుము. బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తుతో ఐక్యపరచబడితిమని ప్రకటించుదుము. అందుచేతనే బాప్తిస్మము అనున్నది ప్రాథమిక నియమం. అది క్రీస్తు యొక్క సంపూర్ణతలో మన భాగమును మనము అనుభవించున్నట్లు సహాయపడును.